హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఫ్రెండ్స్, నాది చిన్న రిక్వెస్ట్. నా వీడియో మొత్తం చూడట్లేదు చాలామంది. చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయగలిగితేనే నేను ఏమైనా చేయగలను. ఇంకా చాలా వీడియోస్ తీసి అందరికి యూజ్ఫుల్గా వీడియోస్ తీసి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చేయగలను. మీరు లైక్ చేయకుండా చూడకుండా ఉంటే మాత్రం నేను ఎన్ని చేసినా వేస్టే. ఎందుకంటే జనాలు చూడటం కోసమే నేను యూజ్ఫుల్ అయ్యే వీడియోసే తీస్తున్నాను. కాబట్టి మీరు చూడండి, వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. వాటిలలో నేనేమైనా మిస్టేక్ చేస్తూ ఉంటే దయచేసి నా సలహాలు ఇవ్వడానికి కూడా మీరు మొత్తం చూడాలి. వీడియో మొత్తం చూడాలి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. ఒక లైక్ ఒకటి కొడితే చాలు, అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. పాపం మెటీరియల్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ కోసం క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి పెడుతున్నాను. మీరు కొంచెం చూడండి, చూసి లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతోసేపు ఉండదు, 5 మినిట్స్ 10 మినిట్స్ లోపే ఉంటుంది. కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మాత్రం నా కామెంట్స్ రూపంలో రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టెట్కి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. అది 6th to 10th వరకు క్లాసెస్, ఆ క్లాసుల వారికి క్వశ్చన్ పేపర్ తయారు చేశాను. కాబట్టి చూడండి, చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలంటే అడగండి. ఓకే, అది కూడా ఏపీకి సంబంధించిన టెట్ తెలుగు క్వశ్చన్ పేపర్స్ 6th to 10th బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో మొత్తం చూడండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. గంగపాటు చేపుడు కదలని గతితోడు మురికి వాగు పారు వదతోడు పెద్ద పిన్నతము పెరిమిరాగు విశ్వదాభిరామ వినరవేమ. శబ్దం చేస్తూ ప్రవహించేది మురికివాగు. ఈ పద్య రచయిత వేమన. కింది పేరా చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. ద్రావిడ భాషలు సుమారు 24. మాట్లాడే వాళ్ళ సంఖ్య 22 కోట్లు. సాహిత్యం లిపి ఉన్న భాషలు 4: తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు. ద్రావిడ భాషలన్నిటిలోనూ ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు. ద్రావిడ భాషలు సంస్కృత మాతృక నుంచి వచ్చినవి కాదు అనేది వివాదాంశం. సరైన సమాధానం: ద్రావిడ భాషలకు మూలం సంస్కృతం కాదు. మలయాళ భాషకు లిపి, సాహిత్యం రెండూ ఉన్నాయి. నాజర్ ఏ రంగులో ప్రసిద్ధుడు? బుర్రకథ. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. మహతి వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. మంచి బహుమతిలో బహుమతి అనే పదం నామవాచకం. డు, ము, ఊలు వీటిలో బహువచన ప్రత్యయం లు మాత్రమే. అర్చన పాట పాడుతున్నది ఏ కాలాన్ని సూచిస్తుంది? వర్తమాన కాలం. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు: దీర్ఘాలు. రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇది సంక్లిష్ట వాక్యం. వాచకం ఈ పదంలో ఉన్న గణాలు. నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం వాక్యాంత బిందువు. అమనం అంటే గమనం. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడటం కన్నా నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. దేశభక్తుడు అనే పదానికి విగ్రహవాక్యం దేశం నందు భక్తి కలిగినవాడు. కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కనుల పండుగగా ఉంది. ఈ వాక్యంలోని జాతీయం కనుల పండుగ. నెమ్మి పర్యాయ పదాలు కేకి, మయూరం. పన్నేటి పాట రచయిత విశ్వం. నరుల పట్టుకో సంధి విడదీస్తే నరులను పట్టుక. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గీలక. ఈ పొడుపు కథకు జవాబు నాలుక.
మమకారం పాఠంలోని ఇతివృత్తం భాషాభిరుచి. ఆకాశంలో మేఘాలను చూసి రైతుకు సంతోషం కలిగింది. పదానికి వికృతి సంతానం. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త బ్రోబెల్. మాట్లాడే అలవాట్లు సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హాకెట్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది తెలుగుకు సంబంధించిన టెట్ క్వశ్చన్ పేపరు. ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని తప్పులు ఉంటాయి. తప్పులు అంటే నాకు కొన్ని పలకటానికి పదాలు కొన్ని పలకటానికి రావట్లేదు. పైగా నాకు కొంచెం నేను తెలుగు టీచర్ కూడా కాను. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఎవరు కూడా ఇంతకుముందులాగా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇంతకుముందు చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేశారు, నాకు సరిగ్గా పలకటం చేత కావట్లేదు, సరిగ్గా మాట్లాడటం రావట్లేదని. ఓకే, నో ప్రాబ్లం. నేను దాన్ని కూడా లైట్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను తెలుగు టీచర్ని కాను. వాళ్ళు ప్రయత్నం చేయలేంది నేను ప్రయత్నం చేసి వీడియోస్ తీసి పెడుతున్నాను. వాళ్ళకంత చేత అయితే వాళ్ళు పెట్టవచ్చు, కానీ వాళ్ళకి చేత కాదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. దయచేసి అలా మాట్లాడొద్దండి. ఎందుకంటే నాకు తెలుగు కొన్ని పదాలకు చాలామంది కొన్ని పదాలు పలకడం రావు. కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియకంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా సరే నా కామెంట్ రూపంలో రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.